హలో అండి, నేను డాక్టర్ కాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు హెర్పిస్ వైరస్ గురించి చెప్తాను. ఈ హెచ్ఎస్వి వైరస్ అనేది త్రూ సెక్షువల్ కాంటాక్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఈ హెచ్ఎస్వి వైరస్ విషయానికి వస్తే దీంట్లో 2 రకాల వైరస్లు ఉంటాయి, HSV1, HSV2 అని. HSV2 మోస్ట్ కామన్. లక్షణాలు ఎలా ఉంటాయంటే జెనైటల్ ఏరియా కానీ, యానస్ చుట్టూ కానీ, ఓరల్ ఏరియాలో కానీ చిన్న వాటర్ ఫిల్డ్ బబుల్స్ లాగా వస్తాయి. ఇది క్లస్టర్స్గా అంటే దగ్గర ఉంటుంది. ఉండి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవరు, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, కింద ఆ ఏరియా దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిన ఏరియా దగ్గర పెయిన్ఫుల్గా ఉండడం వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ఇన్ని రోజులకి మనకి లక్షణాలు తెలుస్తుందంటే ఫస్ట్ 10 days 2 to 10 days లోపల లక్షణాలు వస్తుంది. ఒక 2 to 4 weeks మధ్యలో మళ్ళీ ఆ లక్షణాలు తగ్గిపోతాయి. ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ నర్వ్స్ నుంచి వెన్నుపూస వరకు పోయి అక్కడ డార్మెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయిందో అక్కడికి వచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది మనము ఎలా అరికట్టాలి? ఇది మెయిన్లీ త్రూ సెక్షువల్ కాంటాక్ట్ కాబట్టి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండకూడదు. ఇది బ్యారియర్ మెథడ్ ద్వారా, అంటే కండోమ్ వాడినా కానీ ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్కిన్ అల్సర్స్ ఈ కండోమ్ వేసుకోవడం వల్ల ఈ పెన్నిస్కి ఒకటే ప్రొటెక్షన్ ఉంటుంది, పక్కన స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది వన్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా 1 year లోపల మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫీవర్ అనేది ఫస్ట్ ఉన్న సిమ్టమ్స్ కన్నా చాలా తక్కువ సిమ్టమ్స్ వస్తాయి. ఇది మెయిన్గా ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ఒకవేళ మదర్కి ఉన్నిందనుకోండి, బేబీ డెలివరీ టైంలో ఆ బర్త్ కెనాల్ పాస్ అయ్యేటప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ బేబీకి వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ హెచ్ఎస్వి వైరస్ ఉన్న వాళ్ళకి మేము ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ సెక్షన్ అనేది మేము ప్రిఫర్ చేస్తాము. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.